ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఈరోజు ఐ లవ్ యూ అని మెసేజ్ వచ్చినప్పుడు రాధ ఫోన్ చూస్తూ ఉంది. ఈరోజు ఐ మిస్ యూ అని మెసేజ్ వచ్చినప్పుడు రాధ ఫోన్ చూస్తూనే ఉంది. అంటే కన్ఫామ్ గా నాకు ఈ లవ్ మెసేజ్లు పంపిస్తుంది మై లవ్ రాధా అన్నమాట. అమ్మ రాధా, ఇంతలా ప్లాన్ చేసావా? నీకు అప్లికేషన్ పెట్టుకోగానే నా ప్రేమని అనుభవంలోకి తీసుకొచ్చావు. థ్యాంక్ యూ చందమామ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు చూడు నా లవ్ జర్నీని ఎంత స్పీడ్గా స్టార్ట్ చేస్తాను. ఇన్నాళ్ళకి నీ మనసులో ఉన్న ప్రేమని నాకు చెప్పావా? నాకు డైరెక్ట్గా చెప్తే నేనేమనుకుంటానని ఫీల్ అవుతున్నావా? నీ మీద నాకున్న ప్రేమ నీకు అర్థం కావట్లేదు. మనోహర్ పడుకున్నాడా? బయట దోమలున్నట్టున్నాయి. ఎలా పడుకుంటాడో ఏంటో. మనోహర్, ఇదిగో వాటర్ తాగు. నాకెక్కళ్ళు వస్తున్నాయి, నీకెలా తెలుసు? అదేంటో నువ్వేదో ఇబ్బంది పడుతున్నావనిపించింది. రాధా అని పిలిచినట్టు వినిపించింది. నువ్వు నన్ను పిలవలేదా? నా మనసు నిన్ను పిలిచుంటుంది. నేను చెప్పకుండానే నువ్వు నా మనసులో ఉన్నది అర్థం చేసుకుని ఉంటావు. అలాగే నీ మనసులో ఉన్నది ఏదైనా సరే నాకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పచ్చు రాదా? అది నేను అర్థం చేసుకుంటాను. అది ఏ విషయం అయినా సరే, అది ఏ విషయం అయినా సరే. ముఖ్యంగా నువ్వు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకు. నాన్న విషయంలో మనోహర్ ఇబ్బంది పడుతున్నాడు అని నేను ఫీల్ అవ్వటం గమనించుంటాడు. అదే ఇబ్బంది పడుతూ అంటున్నాడు. చాలా థ్యాంక్స్ మనోహర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్స్ రాధా. నాన్న, ఇంకో కప్ ఎవరికమ్మా? అది నాన్న. అయ్యో మనోహర్ కాఫీ తాక్కుండానే వెళ్ళిపోతున్నాడే, ఇప్పుడెలా? ఎవరికమ్మా ఇంకో కాఫీ? ఇంటి వర్ణ గారు వస్తున్నారా ఏంటి? లేదు నాన్న, నాకే కాస్త ఎక్కువగా కాఫీ తాగాలనిపించింది. అందుకే 2వ కప్పు కూడా కలుపుకున్నాను. రాధని చూస్తుంటే మనోహర్ అంటే ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉన్నట్టుంది. కానీ మనోహర్ మనసులో రాధ గురించి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకోవాలి. ఏమండి, నిన్న రాత్రి మన అమ్మాయికి ఏదో సంబంధం వచ్చింది అన్నారు కదా, ఆ విషయం అమ్మాయితో మాట్లాడండి.
అవునమ్మా, మంచి సంబంధం. నువ్వు ఒకసారి అబ్బాయిని చూసి ఓకే అంటే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. నాన్న, ఈ విషయంలో నాకు కొంచెం టైం కావాలి. నేనే చెప్తాను నాన్న, ప్లీజ్. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, ఈ విషయం ఇంతటితో వదిలేయండి. నీ మనసులో నేనున్నానని నువ్వు మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఎందుకు నువ్వు ఓపెన్ అవ్వట్లేదు? మనోహర్ని చూస్తుంటే రాధ మీద మనసులో ప్రేమ ఉన్నట్టే ఉంది. కానీ ఇద్దరూ ఒకరి ముందొకరు తమ ప్రేమని చెప్పుకోలేదేమో అనిపిస్తోంది. ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ నేను అనుకున్నట్టు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే మనోహర్ లాంటి అబ్బాయి రాధకి రావడం రాధ అదృష్టం. కనీసం తన బొబ్బట్లు అసలు ఏ టేస్టు లేకుండా ఉన్నాయి. అలా ఎలా ఇచ్చావమ్మా ఫస్ట్ ప్రైజ్? దేవకి, 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 ఏంటండి? పిలిచినా పలకనంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు దేవకి? ఏం లేదండి. నిన్న నువ్వు మన అమ్మాయిని కుట్టిన విషయం గురించి ఆలోచిస్తున్నావు కదా? అవునండి, నిన్న టెంపుల్లో అలా ప్రవర్తించింది మన గాయత్రేనా? మన అమ్మాయి ఇంత స్వార్థంగా ఆలోచిస్తుందా? ఆ విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఏంటి దేవకి, ప్రతి చిన్న విషయానికి ఇంతలా ఆలోచిస్తున్నావు ఎందుకు? నువ్వు అనుకుంటున్నట్టు మన గాయత్రిది స్వార్థం కాకపోవచ్చుగా, అది పొసెసివ్నెస్ కావచ్చు కదా. ఇన్నాళ్ళు మనకి దూరంగా పెరిగిన అమ్మాయి ఆ రాధ వలన డిస్టర్బ్ అవుతుంది. అందువల్ల నువ్వు ఏమాత్రం రాధ గురించి పాజిటివ్గా ఆలోచించినా రాధ గురించి మాట్లాడిన నువ్వు నీ ప్రేమ తనకెక్కడ దూరం అవుతాయోనన్న అభద్రతాభావం అయి ఉండొచ్చు కదా. నువ్వు గాయత్రి గురించి ఆలోచిస్తూ దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదేమో దేవకి. మన ప్రేమని కోరుకోవడంలో, మన ప్రేమ తనకి దక్కాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. కానీ నలుగురి మంచి గురించి ఆలోచించాల్సిన పొజిషన్కి వెళ్లాల్సిన మనమ్మాయి ఒక చిన్న కాంపిటీషన్లో ఆపోజిట్ వాళ్ళని మోసం చేసి గెలవాలన్న ఆలోచన నాకు నచ్చట్లేదండి. ఆ విషయం నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేని అమ్మాయి రేపు మనం కోరుకుంటున్న పెద్ద పొజిషన్లో కూర్చుంటే ఎలాగండి? మనమ్మాయిలో స్వార్థం ఉండడం ఏంటండి? దేవకి, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో అనిపిస్తుంది నాకు. అలాంటిది ఏముంది ఇప్పుడు?